బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి 21వ వార్డులో గంజాయి బ్యాచ్ వీర విహారం చేస్తుంది. గంజాయి మత్తులో దాడులు చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులపై గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి టీ స్టాల్ వ్యాపారిపై కర్రలతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సత్తెనపల్లిలో చోటు చేసుకున్న ఈ గంజాయి గొడవకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మద్యం మత్తులోనే ఈ విధంగా చేస్తారా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా శివ? పల్నాడు ప్రశాంతంగా ఉండే పల్నాడులో ఒక్కసారిగా గంజాయి హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సత్తెనపల్లి 21వ వార్డులో గంజాయి బ్యాచ్ శైర వ్యవహారం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి గాయాలు, మరొక ఇద్దరికి స్వల్ప గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే వీరిని ప్రభుత్వ వైద్యాలకు తరలించారు. కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యాలకు తరలించారు. మరొక ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా వైద్యాలు చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన కోటయ్య, రోసయ్యని పూర్తి స్థాయిలో కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యాలకు తరలించారు. అయితే గాయపడిన వారిని పూర్తి స్థాయిలో కూడా చికిత్స చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఎవరైతే దాడి చేశారో శేఖర్, అచ్యుతాలపై తరచూ గొడవలు పడేవారని, గంజాయి ఇచ్చం సేవించి ఒకరిపై ఒకరు గొడవలు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఫిర్యాదు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో వీరిపై అనేకమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. గంజాయి బ్యాచ్కి పూర్తి స్థాయిలో పోలీసులు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ప్రసన్న రైట్ శివ, చూసుకుంటే మరి ప్రస్తుతం ఈ దాడుల్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి దీనిపై ఇప్పటికైనా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పటికే గాయాల పాలైన వారు ఒక ఇద్దరు సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో, మరొక ఇద్దరు గుంటూరు ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరికి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రాణానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. పరిస్థితికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో గంజాయి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. Say,